సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అయ్యన్న పాత్ర గారి కుటుంబంతో ఎన్నో రోజుల నుంచి మాకు సాన్నిధ్యం ఉంది. నేను లాస్ట్ టైం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాలు మీ అందరికి తెలిసిన విషయమే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, మరీ ముఖ్యంగా మా సోదరుడితో సమానమైన విజయ్ గారు నాకు అండగా నిలబడి వంతు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారినే పెద్ద ఆయన అని పిలుచుకుంటారు అనుకుంటాం కదా మా అందరం. ముద్దుగా ఇంకొక వ్యక్తిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం. అయ్యన్న పాత్రుడు గారిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం ముద్దుగా. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు మన రాష్ట్రంలో మన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన పోరాటం, ఆయన కుటుంబం చేసిన పోరాటం యావత్తు రాష్ట్రానికి చాలా కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాల్లో ఏ పండగ కూడా, ఏ పబ్బానికి కూడా, ఎలాంటి ఇంట్లో కార్యక్రమాలకు కూడా అయ్యన్న పాత్రుడు గారిని కానీ, విజయ్ గారిని కానీ ఇంట్లో లేకుండా సైకో ప్రభుత్వం ఏ రకంగా వేధించింది, వెంటాడిందో కూడా మీ అందరికి తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్రుడు గారు ఓడిపోయిన తర్వాత నర్సీపట్నం ఎలా సర్వనాశనం అయిపోయిందో నర్సీపట్నం ప్రాంత ప్రజలు కల్లారా చూశారు. నర్సీపట్నంలో ఏ రోజు కూడా గంజాయి ఆనవాళ్ళు లేని నర్సీపట్నం, ప్రశాంతంగా ఉండే నర్సీపట్నంలో గంజాయిని తీసుకొచ్చి నర్సీపట్నంలోని యువకుల్ని, వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందో మీ అందరు చూశారు. ఏ రోజైనా భారతదేశ చరిత్రలో 32,000 కిలోల గంజాయి మన భారతదేశంలోకి రావడం చూసారా? అది కరెక్ట్ గా వైజాగ్ లోకి వచ్చిందంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తుందో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలంగా సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయాడు, రూపాయి సంపద సృష్టించలేకపోయాడు, ఒక్కడికి ఉపాధి కల్పించలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుందో, రాష్ట్రంలో వనరులు ఏ రకంగా కొల్లగొట్టిందో మీ అందరికీ తెలిసిన విషయం, నేను పర్సనల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలను గాని, విద్యార్థులను గాని, పెట్టుబడిదారులు గాని, అన్ని రకాల వర్గాలని ఏ రకంగా వేధించి వెంటాడుతున్నాడో మనందరం చూసాము. రాష్ట్రంలో పెట్టుబడులను ఏ రకంగా తరిమేశాడు, రాష్ట్రంలో రూపాయి సంపద ఏ రకంగా సృష్టించలేకపోయాడు, ఒక ప్రాజెక్టు కట్టలేకపోయాడు, రోడ్డు మీద తట్టడు మట్టేయలేకపోయాడు, ఏ రకంగా రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుని తిన్నాడు మీ అందరు చూశారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఒక ఉగ్రవాది ఒక దేశాన్ని ఏ రకంగా నాశనం చేయాలి అని అనుకుంటాడో ఆఖరి వరకు పోరాటం చేస్తాడో, అదే రకంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలానే సమూలంగా సర్వనాశనం చేసేశారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంపర్ మెజారిటీతో గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ప్రాజెక్టులు వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడి పెడతారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని అడిగాడు. ఒక ఛాన్స్ అయిపోయింది. ఒక్క ఛాన్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకొక ఛాన్స్ ఇవ్వకండి. ఇంకొక ఛాన్స్ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్మగాలి గెలిచాడు అంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నర్సీపట్నం ఏ రకంగా నష్టపోయింది, ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోయింది, రాష్ట్రం నర్సీపట్నం నియోజకవర్గంలో యువకుల భవిష్యత్ ఏ రకంగా ప్రశ్నార్థకం అయిపోయిందో ఆలోచించండి. అయ్యన్న పాత్రుడు గారు 9 సార్లు గెలిచారు.
ఒకసారి ఎంపీగా పనిచేశారు, 5 సార్లు మినిస్టర్ గా పనిచేశారు. ఆయన మంత్రిత్వ శాఖల్లో ఏ రకంగా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు, నర్సీపట్నాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈసారి 2024 ఎలక్షన్ లో నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి వైసీపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఇక్కడ నర్సీపట్నంలో సైకిల్ గుర్తుకు ఓటేసి, అనకాపల్లిలో కమలం గుర్తుకు ఓటేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని గెలిపిస్తూ, నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుని గారిని గెలిపిస్తూ మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆఖరిగా ఒక విషయం ఏంటంటేనండి, చాలా మందికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవగాహన లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ భూములు వాళ్ళ చిరాస్తులు కూడా కోల్పోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ లోకి తీసుకొస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మీ భూమి మీద నాకు హక్కులు కావాలని చెప్పి నేను డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి పలానా వాడి భూమి నా భూమి అని చెప్పినప్పుడు డిఆర్ఓ వెళ్ళి మీ దగ్గరకు వచ్చి మీ భూమి అని నిరూపించుకోండి అని అడుగుతాడు. మీరు గత 100 సంవత్సరాలుగా తరతరాలుగా మీకు భూమి వస్తుంటే ఆ భూమి లింక్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండవు కాబట్టి నేను డిఆర్ఓకి కొంచెం లంచం ఇచ్చేసానంటే ఆ భూమి నాకు ఇచ్చేస్తాడు. చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ లోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ భూములు వాళ్ళు కోల్పోతారు. వాళ్ళ భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులు బకాసులందరూ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉందో, ల్యాండ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుంది. మీ భూములు మిమ్మల్ని మీ దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దాం, బాబుని మళ్ళీ రప్పిద్దాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.